వేగవంతమైన సాంకేతిక యుగంలో అన్నీ వేగవంతం అవుతున్నాయి. వేగంగా పనిచేయడం నుండి వేగంగా ప్రయాణించడం వరకు మనిషి జీవితాన్ని సులభతరం చేస్తూ అన్ని పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటుంది ప్రపంచ నాగరిక యుగం. సైకిల్ మీద ప్రయాణించే మనిషి నేడు జెట్ స్పీడ్ రాకెట్లో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో మన గమ్యస్థానానికి విమానంలో చేరుకునే సమయంలోనే ట్రైన్లో చేరుకుంటే ఆ అనుభూతి ఎలా ఉంటుంది? మన సమయాన్ని ఎంతో ఆదా చేసినట్లు ఉంటుందనే ఆలోచనతో సామాన్యుడికి దగ్గర చేస్తూ బుల్లెట్ లాంటి ట్రైన్లు మన దగ్గరికి తీసుకొచ్చేందుకు ఆలోచిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం సమయాన్ని ఆదా చేసే ప్రయాణాన్ని చైనా, జపాన్ లాంటి దేశాల్లో బుల్లెట్ ట్రైన్ల ద్వారా నడిపిస్తున్నారు అక్కడి వారు. అంటే గంటకి 400కు పైగా వేగంతో ఆయా దేశాల్లో బుల్లెట్ ట్రైన్స్ను ప్రజల కోసం అందుబాటులో ఉన్నాయి. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇది మన దగ్గర కూడా నిజమయ్యే అవకాశం ఉంది. అది కూడా దక్షిణ భారతంలో, అంటే హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరుకు కేవలం 2 గంటల్లో చేరుకోవడం ఫ్లైట్లోనే సాధ్యమయ్యే పని. ఈ పనిని బుల్లెట్ ట్రైన్ ద్వారా సులభతరం చేయనున్నారు. దీనికోసం రైల్వే అధికారులు ఫైనల్ లొకేషన్ సర్వే FLS కు టెండర్లను ఆహ్వానించారు. దీన్ని రైల్వే బోర్డు ఆమోదిస్తే రాబోయే 8 ఏళ్లలో హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరుకు హై స్పీడ్ ట్రైన్లలో 2 గంటల్లోనే ప్రయాణించవచ్చు. కాబట్టి హై స్పీడ్ ట్రైన్ అందుబాటులోకి వస్తే దాదాపు 10 గంటల సమయం తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న రైళ్లలో 12 గంటల సమయం పడుతుంది. ముంబై, అహ్మదాబాద్ హై స్పీడ్ కారిడార్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ నమూనాతోనే హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు హై స్పీడ్ ట్రైన్ కారిడార్లకు FLS టెండర్లను పిలవనున్నారు. ఈ నేపథ్యంలో ఇది అమలైతే గనక గంటకు సుమారు 320 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ హై స్పీడ్ రైలుకు హైదరాబాద్ నుంచి చెన్నై రూట్లో 705 కిలోమీటర్లు ప్రతిపాదించగా, హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు 626 కిలోమీటర్ల కారిడార్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్పీడ్తో హైదరాబాద్ నుంచి చెన్నైకి 2 గంటల్లో, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల 20 నిమిషాల్లో చేరుకోవచ్చని రైల్వే అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం శంషాబాద్ నుంచి బెంగళూరుకు ఫ్లైట్లో 1 గంట 15 నిమిషాలు, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి 1 గంట 20 నిమిషాలు పడుతుంది. ఎయిర్పోర్ట్ల నుంచి ఆయా సిటీల్లోకి చేరుకునేందుకు కనీసం మరో 40 నిమిషాలు పడుతుంది. అంటే ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై చేరుకోవాలంటే 2 గంటల సమయం చొప్పున పడుతుంది. హై స్పీడ్ రైల్లో కూడా దాదాపుగా అంతే సమయం పడుతుంది. అయితే హై స్పీడ్ రైళ్ల కోసం ప్రత్యేక ట్రాక్లను ఏర్పాటు చేయాల్సి ఉన్నందున మొదటి దశలో FLS సర్వే చేసేందుకు టెండర్లను ఆహ్వానించారు. ఈ సర్వేను కేంద్ర రైల్వే బోర్డుకు పంపిస్తారు. దీన్ని బోర్డు ఆమోదిస్తే భౌగోళికమైన మ్యాపింగ్, భూమి స్వభావాలపై పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత బ్రిడ్జింగ్, టనెలింగ్, బిల్డింగ్స్, ఇతర నిర్మాణాలతో సహా వివరణాత్మక అంచనాలతో టెండర్లు పిలుస్తారు.